ఓకే గైస్, ఇప్పుడైతే నేను ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. నేను ఇంకా నా బట్టలన్నీ సెట్ చేసేసి ఇంకా నేను మా ఊరైతే వెళ్ళిపోతున్నా. సెమ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా 2 days అయితే నేను టైం వేస్ట్ చేసిన. మొత్తం మీరు కానీ ఇట్లా ఒకవేళ ఎల్పీలో చదువుతున్నారంటే టైం వేస్ట్ అయితే చేయకండి. ఎటన్నా ప్లాన్స్ అయితే వేయండి. కానీ ఇక్కడ మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మంచిగా అయితే చూడొచ్చు మీరు. సో మీరు చూసుకోవచ్చు నా ప్యాకింగ్ అంతా. అరే ఇక్కడ దగ్గరగా చూపించారు. ఇంకా నా ఇదైతే నా ట్రాలీని అయితే నేను ఎక్కడి వరకు అయితే కంప్లీట్ చేసేసి ఇంకా దీనికి జిప్ అయిపోతున్నా. ఇంకా దీంట్లో అయితే నా ఇప్పిన బట్టలు పెట్టేసి ఇంకా దీన్ని ఇక్కడ క్లోజ్. ఇంకా ఇదంటే నా ల్యాప్టాప్కి సంబంధించిన ఇంకేమైనా ఉంటే కొన్ని మిగిలిపోయినవి దీంట్లో పెట్టేస్తాను. ఇంకా ఇదంటే నేను వేసుకొని ట్రావెల్ చేయాల్సిందే. సో ఇంకా నాకంటే ఇంకేం లేదు. ఇంకా ఈ ఫేస్ వాష్ ఇంకా సెట్ చేసేద్దాం ఇంకా చిన్నవే. సో ఇంకా నేనైతే ఈ వీడియోని రేపటి నుంచి ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత అయితే ఈ వీడియోని అక్కడ ఇంకా మేమైతే మొత్తం ప్యాకప్ చేసేసి ఇంకా వెళ్ళిపోతున్నాం. చూడండి, నేను మా ఫ్రెండ్ గారు అయితే నా ప్యాకింగ్ అయితే వాడు హెల్ప్ చేశాడు. ఇంకా రూమ్లో ఇంకెవ్వరం లేరు. ఇంకా మేమైతే లగేజ్ తీసేసుకొని వెళ్ళిపోతున్నాం. ఓకే చలో బాయ్ గైస్. A few moments later. అంటే మేము రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాం. చూడండి, మా దోస్తు వాళ్ళందరూ ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చి వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ట్రైన్ 9:30కి రావాలా. ఇంకా డిలే అవుతుంది. తల్లి ఇప్పుడు టైం చూడండి 11 అవుతుంది. సారీ 10:30 అవుతుంది. ఇంకా ఇప్పటికైతే ట్రైన్ కూడా రాలేదు. మస్తు ట్రైన్లు వస్తున్నాయి పోతున్నాయి. ఇంకా ఇంతవరకు అయితే మా ట్రైన్ అయితే రాలేదు. మా ట్రైన్ వచ్చేసి హంసఫర్ అనమాట. ఇది ప్రతి ఒక్క అంటే దీంట్లో అన్ని 3rd class ఏసీసే ఉంటాయి. అంటే ఇంకా ఎలాంటి జనరల్ కంపార్ట్మెంట్ లైక్ స్లీపర్ క్లాస్ అవేమి ఉండవు అనమాట ఇందులోనే. సరే ఇంకా ట్రైన్ వచ్చే టైం కూడా అవుతుంది. ఇంకా 10-20 kilometers డిస్టెన్స్లో ఉంది. సో అది ఇంకా వచ్చాక ట్రైన్లో లగేజ్ సర్దుకున్న తర్వాత నేనైతే వీడియో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. ఓకే వెయిట్ ఫర్ దట్. అన్నీ సర్దుకొని మేము ఉండే ప్లాట్ఫామ్కి అయితే పోతున్నాము. ఓకే 1 hour later. ఇంకా ఇదే ట్రైన్ వచ్చేసింది. టీసీతో మాట్లాడి మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేయించుకున్నా. P2 నుంచి వీటిలోనే సిగ్గుపడుతుండే ఎందుకో మాకు తెలియదు. ఇంకా మేము మా ఫ్రెండ్స్ from Andhra Pradesh. He is my best friend from childhood since 1 hour later. ప్లానింగ్ అయితే చేసినాం. చూడండి, అది చూపిస్తాను మొత్తం క్లియర్గా. ఇట్లా అయితే మేము మొత్తం సర్దినాం. ఇంకా గూడారం ఇట్లా ఉంటుంది మరి అంతా లగేజ్ పడేసి మొత్తం చూడండి మొత్తం సరుకు అంతా ఇట్లా తెచ్చేసి ఇంకా పక్క ఇంకా మొత్తం ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నాం. అసలు ఒక్కొక్కరం అయితే మామూలు ఎంటర్టైన్గా అయితే లేము. సరే ఇంకా నేనైతే ఎడికెళ్ళి తీసుకుంటా. ఇంకా ఉన్నాయా? ఆడైతే కడుపులో మొత్తం అన్ని కుక్కి బయటికి తీసిండు ఒక్కసారిగా. సరే ఇంకా నేను కూడా కిందికి వెళ్ళేసి ఇంకా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:53 అట్లా అవుతుంది. 5 వరకు అయితే అవుతుంది. ఇది ఇంకా ఢిల్లీ గిట్ట పక్క ఉన్నాం మేము. సో ఇది ఢిల్లీ కూడా వెళ్ళదన్నమాట. ఇంకా ఢిల్లీ పక్క నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది. సరే ఎలా అయితే పోనీ మనమైతే ఇంటికైతే డెస్టినేషన్కి అయితే రీచ్ అవ్వాలి కదా, అది మన ముఖ్యం. సరే ఇంకా మేము కాస్త ఇలా చిల్ అవ్వాలని ఇంకా ట్రైన్ దిగేసి ఇలా నడుచుకుంటూ అయితే ముందుకు పోతున్నాం. సో ఇంకా చూపిస్తాను మేము ఎక్కడ పోతున్నాము ఇంట్లో. అక్కడ క్యాంటీన్ ఉందనేసి అక్కడికి పోయినాం. మొత్తం రేట్లు అయితే మామూలుగా ఉండవు. ఇంకా మనకు తెలిసిందే ఇటు పక్క బయటకు వస్తే కొంచెం రేట్లు అయితే కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఇంకా మనకు తప్పదు, ఇంకా వీళ్ళ అవసరం అది. ఇంకా సర్లే ఇంకా సో ఇంకా మేమైతే ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయి ఇంకా మళ్ళీ మా కోచ్కి అయితే వెళ్తున్నాం. మాది ఇప్పుడు B10 ఉంది. చాలా లక్కీ అనమాట. అసలు అక్కడ B2 నుంచి B10లో మళ్ళీ నేనైతే సీట్ తీసుకున్నాను. సో ఇంకా అక్కడ మొత్తం మేము గూడారం వేసుకొని మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాంటి డే అసలు చాలా మెమరీస్ అనమాట. సో ఇంకా చాలా ఎగ్జైటింగ్ అయితే ఉన్నాం. ఇంకా నైట్ అవ్వని ఇంకా మామూలుగా అయితే ఉండదు. నేనైతే అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇంకా మీరు కూడా వెయిట్ చేయండి. ఇంకా మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. మా ఒక డేని ఇంకా మా ఒక ట్రిప్ని మీకు ఎలా కామెంట్. ఈ క్యాటరింగ్ అనేది ఏదో మధ్యలో ఒక కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది లోపల. చూడండి మీకు కనిపిస్తుంది కదా.
సో లోపలైతే ఇదంతా ఇదొక్క కోచ్కి ఇదొకటి ఉంటుందన్నమాట. ఇంకా సో మేమైతే దీని లోపలికి వెళ్ళడానికి కూడా మాకు ఛాన్స్ అయితే లేదు. సో ఇంకా చూడండి మా దోస్తు గారు చూడండి ఆడు కవర్ చేసుకుంటుండు. మొత్తం ఇక్కడ అంతా గూడారం దండుపాలెం బ్యాచ్. ఇక్కడ మేము 6 ఉన్నాం. ఇప్పుడు ఆగ్రా క్యాంట్లోకి అయితే వచ్చేసింది ట్రైన్. ఇంకా చూడండి మా దోస్తు గారు వస్తున్నా. ఏమైందిరా ఇంకా మేమైతే నైట్కి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేవి అయితే ఇక్కడ కానిచ్చేస్తున్నాం. వాడు చూడండి సిగ్గుతుండే మొత్తం దాచుకుంటుండే, వాడు అందం ఏడ కరిగిపోతుందని. ఈరోజు డిన్నర్ ఏంటి? పులిహోర. నెక్స్ట్ వచ్చేసి చపాతీ. వావ్ కుతుకుతులాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్. లైక్ చేయండి. బ్రెడ్లో సాస్ ఇంకా ఇట్లా పెట్టుకొని మేము అయితే తినబోతున్నాం. లాస్ట్కి ఇది ఇంకా ఇదే మేము తెచ్చుకున్న వాటిలోని ఇంకా ఇప్పుడు అయిపోగొట్టేసి ఇంకా రేపటి నుంచి ఇంకా బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. నన్ను ఇంతకుముందు వీడియోలో మీరు చూసి ఉంటారు, ఒకసారి వాడి పేరు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మొత్తానికి కంప్లీట్ చేసుకొని డస్ట్బిన్లో పడేయచ్చు. జర నాకు లైట్ వస్తుందా? లైట్ ముక్కు మొహం కడుక్కొని ఇంకా పోతున్నా. ఇంకా అయిపోయింది. ఇక వాడు కూడా వచ్చేసిండు ఇంకా తొందరలో. ఎందురా డస్ట్బిన్లో పడేస్తున్నా? అరే బయట పడేయచ్చు కదరా. ఒకసారి బయట చూద్దాం. అరే హ్యాండిల్ పట్టుకో. అమ్మా అరే జర్నీ ఫోన్ జాగ్రత్త. తినడం అయిపోయింది. ఇంకా మూవీకి అయితే స్టార్ట్ చేసేసి ఇంకా అందరం చూడర్రు. అసలు ఒక స్క్రీన్ మీద ఒక్కొక్కడు ఫోటోలు పెట్టి ఒక్కొక్కడు వీడియోలు కొడుతుర్రు. ఇంకా పుష్ప 2 సినిమా చూసి మేమైతే పండుదామని రెడీ అయిపోయినాం. ఇంకా చూడండి అందరం అయితే మేము రెడీ అయిపోయినాం. ఇంకా సో మీరు కూడా ఇంకా మూవీ చూసేసి ఒకవేళ మీరు మూవీ చూసింటే ఒకవేళ ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి అబ్బా. ఇప్పుడు మేము ఇది 2సారి అయితే చూడబోతున్నాం. ఆ రోజు ఆల్రెడీ చూసినాం లేరా, దాంట్లో మళ్ళీ ఇంకో 2సారి చూడాలనిపిస్తుంది. సినిమా చూసేసి బయటకు వచ్చినాం. ఇంకా లోపల కిసిక్ పార్క్ అయితే వస్తుంది. ఇంకా మాకు టైం లేదనేసి ఇంకా బయటకు వచ్చినాం ఇంకా టీ తాగాలనేసి. గంటన్నర లేట్ అయితే నడుస్తుంది. ఇప్పుడు 11:41. ఇది యాక్చువల్లీ 11కి వెళ్ళిపోవాలా, గంటన్నర కాదు. ఎన్ని గంటలు ఒకసారి కామెంట్ చేయండి, నాకు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయలేను. సరే ఇంకా బయట దిగిన తర్వాత అయితే ఇప్పుడు చలికి చాయ్ తాగినకి అయితే వచ్చేసినాం. చాయ్ ఎట్లా ఉందిరా? బాగుందా? చల్ల ఉంది. సేమ్ ఫీలింగ్ నాకు కూడా అట్లనే ఉంది, కానీ వేడి నీళ్ళు ఉన్నట్టే ఉన్నాయి ఇవైతే. సో ఇంకా మాకైతే తప్పదు. ఇప్పుడే ప్రెసెంట్ ఝాన్సీలో అయితే ఉన్నాం. ఇది యూపీ అనమాట. ఇంకా వెళ్ళాలా, చాలా టైం పడుతుంది. ఓకే బాయ్ బాయ్. ఓకే గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు జాగ్రత్త, రెండు చేతులతో పట్టుకుంటా. ఇప్పుడు నాగ్పూర్ అయితే వచ్చేసినాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాం. అది ఆ బ్రిడ్జ్ చూస్తే నాకు కేబుల్ బ్రిడ్జ్ అయితే గుర్తొచ్చింది. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడైతే మార్నింగ్ నాగ్పూర్లో అయితే వచ్చేసాం. మధ్యప్రదేశ్కి అయితే వచ్చాం. మహారాష్ట్ర వచ్చేసినాం. ఇంకా చూడండి మొత్తం కళ్ళు అయితే చాలా ఎక్కువసేపు నిద్రపోయాను. ఇక్కడ డోర్ని ఇది ఢమా 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 వేస్తారు. డోర్ పక్కనే ఉంది మాది. ఏం చేయలేం. ఇంకా నాగ్పూర్లోనైతే మేము ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. మాకు ఇదే దొరికింది. అంటే దొరికాయి, బట్ అన్నిట్లోని ఏం బెస్ట్ అనిపించింది మాకు. కొంచెం హెల్తీగా హైజీనిక్గా అనిపించింది. సో ఇంకా మా వాళ్ళందరూ బ్రష్ చేయడానికి పోయారు. ఇంకా నేను ఒక్కడిని ఇక్కడ కలిగి ఉన్నా. ఇంకా ఇప్పుడే ఇక్కడ మాది ఒక సీట్ అయితే కాదు, అంటే మేము మొత్తం ఇక్కడ 6 కదా. ఇక్కడ మొత్తం మా ఇక్కడ ఇంకా ఇంకొకతను అక్కడ ఉన్నారు. ఎందుకు నేను చూపించడం, అతను వచ్చేసి మస్తు ఇబ్బంది పెట్టేసిండు. లేదు నాకు అదే కావాలి, నాకు ఆ సీట్ కావాలని ఆయన మీద కూర్చోబెట్టి పక్కనైతే కూర్చోబెట్టినాం. నీ ఫోన్ ఇక్కడ ఉందిరా.
అక్కడ కూర్చోబెట్టినాం. ఇంకా ఆయన సర్లే కాసేపటి కూర్చున్నాడు. మమ్మల్ని అయితే వదిలిపెట్టాడు. నేనైతే చెప్తాను కదా పక్క ఆ సీట్ కావాలని అయితే తీసుకుంటాడు. సో ఇలాంటి తగులుతాయి. ఇంకా మనం ఫ్రెండ్స్తో పోతున్నామంటే ఇలాంటి ఇంకా కొన్ని అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా వాళ్ళకి చెప్పినాం. నైట్ ఒక లేడీ వచ్చింది మమ్మల్ని ఎట్లా అడిగింది నా సీట్ని. నేను మంచి క్లారిఫై చేసినాం. అక్కడ కూర్చొని మేడం సైడ్లో మాది అని చెప్పగానే ఓకే అనేసి తను మంచిగా కూర్చునేది. తనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కంఫర్టబుల్గా మేము తనతో సహకరించినాం. నెక్స్ట్ దాని తర్వాత ఆమె నాకు పొల్లు తిరిగిపోయింది. ఇంకా ఎక్కిండు ముసలోడు. ఓ పక్క అదే కావాలా. నేను పోయి మంచిగా మాట్లాడినా. ఆడేమన్నాడు, నన్ను చూసినావా, నేను ఎంత పెద్దగా నన్ను చూసినావా, అరే నీ ఏం చూడాలరా నాకు తెలియదు, ఇది చూసినావు అంట. నాకు తిక్కది సర్లే అని కింద మీద మాట్లాడి మంచిగా ఆ పక్కన కూర్చోమని చెప్పినాం. కూర్చున్నాడు. మళ్ళీ కాసేపటికి అయితే లొల్లి పెట్టుకుని అయితే మమ్మల్ని లేపుతాడు. మాకు గ్యారంటీ అయితే ఉంది ఇంకా లేపుతాడు అనేసి ఇంకా లోపు మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకోవడం. ఇంకా మొత్తం ఇక్కడ పండుకుంటే ఎట్లుంటుంది తెలుసా, ఒక్కొక్కడు తెల్ల చిత్తర్లు వేసుకొని మార్చేరీలో పండుకున్నట్టు ఉంటుంది ఇక్కడ. నాకైతే కొన్నిసార్లు అలాంటి ఫీల్ వచ్చేది అవి కప్పుకుంటే. ఒకసారి మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. ఓకే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాక బ్రేక్ఫాస్ట్ నా బ్రష్ వచ్చేసి అయితే నాగ్పూర్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి? సమోసా. వావ్ గైస్. నెక్స్ట్ వచ్చేసి బనానా. వావ్ కుతుకుతలాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి రింగి పళ్ళు. ఇది ఎందుకు కామెంట్ చేయండి. మొత్తం ఊగిపోతుంది. స్టేషన్ ఏదో నాకు తెలీదు. ఇంకా మేమైతే ఇక్కడికి ఆర్డర్ అయితే పెట్టుకున్నాం అదేదో యాప్ నుంచి. ఆ యాప్ ఒకవేళ తెలిస్తే నేను పిన్ చేస్తాను డిస్క్రిప్షన్లోనే. సో మాకైతే ఇప్పుడు టోటల్ 800 అయితే అయింది దానికి. అందులో నేను చూపిస్తాను ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి. ఇంకా మేమైతే కిందికి వెళ్ళలేదు. ఇదేదో బల్ హర్ష ఏదో నాకు తెలియదు. ట్రైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ ఇలా అయితే వచ్చింది మనకి. చూడండి వేడి పన్నీర్ ఫ్రెండ్స్ గుద్దుగుద్దులాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్లేట్ పన్నీర్ గుద్దుగుద్దులాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెజ్ బిర్యానీ బ్రోస్ గుద్దుగుద్దులాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వేడి రోటీ. బాయ్ ఫ్రెండ్. వేడిగా చపాతీలు వచ్చినాయి. చపాతీలు అయితే బాగున్నాయి. ఇంకా పన్నీర్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ అయిపోయింది. కొంచెం చాలా ఆయిల్ ఎక్కువ అయిపోయింది. చూడండి వీళ్ళు కూడా బిర్యానీ కూడా ఉంది. కొంచెం లార్జ్ ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అది కొంచెం క్వాంటిటీ తక్కువైంది. సో బయటికి తీస్తారు చూడండి. దుబాయ్లో ఎక్స్పర్ట్. చపాతీలు బాగానే ఉన్నాయి. వేడిగా తినచ్చు. ఇంకా పన్నీర్ కర్రీ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. పన్నీర్ బాగున్నాయి కానీ దాంట్లో గ్రేవీ ఆయిల్ అది కొంచెం ఎక్కువ అయిపోయినాయి. ఇంకా అడ్జస్ట్ అవ్వడం తప్ప మాకు. సరే 0.01 సెకండ్ నా దగ్గర వీడియో ఉంది. నేను చూపి నెక్స్ట్ సెండ్ చేసి అది యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి. ఇదేదో వీడియో పంపిస్తా అంటే అది మాత్రం వేణుదే కదా వీడియో. ఆ వేణుకి అసలు మామూలు ఫాలోయింగ్ అయితే రావద్దు. అనకుండా జుక్కి అందరే ఒక 5 minutes కిందట టీసీ వాళ్ళు వచ్చి మంచిగా మా టికెట్ చెక్ చేసారు. చూడు ఈడుగా పండినాడు. వాళ్ళు వచ్చి మాత్రం మంచిగా మాట్లాడారు. మొత్తం అల్లరుగుంది. ఇంకా మన స్టేట్ లోకి వచ్చినాం కదా ఇంకా మామూలుగా ఉంటుంది. ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్. ఇంకా పీక్ స్టేజ్ లోకి వెళ్తుంది నైట్ అయితే. अरे तू पकड़ो रे मेरा पापा कॉल कर रहे अरे क्या कर रहा है पापा. हेलो మొన్న ఇంటికి పెద్ద బ్రెడ్ తింటున్నా. ఓ పెద్ద కొడుకు ఇంటికి పెద్దోడు చరణ్ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొస్తాను. ఇక మీరు షేర్ చేసుకోండి బిర్యానీ. అదే ఫస్ట్ ఇదిగోనా
శనివారం శనివారమా కాజీపేటకి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా సాయంత్రం అయింది కదా అనేసి సమోసా చిల్లీ డిఫరెంట్ మా కోచ్ చూడండి పక్కకి వెళ్ళిపోయింది. ఆ దుప్పట్లు కనిపించలేండి. ఇంకా యాక్చువల్లీ మా దగ్గర వాటర్ లేవు. అట్లాంటిది చిల్లీ తినేసినాం. ఇంకా మా పక్క నోరు ఆడు నా మీద రోస్ట్ చేస్తుండు. ఆడు వేసిన రోస్ట్లు వీడియోలు తీద్దామంటే ఆడు భయపడుతుండు. సర్లే ఇంకా మనం అన్ని ఎక్కడైనా దొరకడా అయింది. ఎల్పీలో ఉంటాడు కదా, 4 ఏళ్ళు ఇంకా ఉంటాడు. చూసుకుందాం వాడి. 1 hour later. కిలోమీటర్ల దూరంలో అయితే సికింద్రాబాద్ ఉంది. ఇంకా జగన్ గారు వెళ్ళిపోతుండు. వాడికి టాటా బాయ్ బాయ్ చెప్పాడు. జగన్ బాయ్. జగన్ బాయ్ రా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. నాకు వచ్చాయి. అరే అంటే జగన్ గారి బర్త్డే కదా, సో మెయిన్ క్యారెక్టర్ జగన్ గారి బర్త్డే. సారీ జగన్ సార్ బర్త్డే. సరే అయితే నేను గుంతకల్ దిగాక డైరెక్ట్ అక్కడి నుంచి బ్లాగ్ చేస్తాను. కాదు మధ్యలో ఒక డిన్నర్ ఉంది. ఆ డిన్నర్ కూడా చూపించుకొని దాంతో పాటు మాట్లాడుతూ మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్ గుంతకల్ దిగాకైతే వీడియో కంటిన్యూ చేస్తాను. 1 hour later. నేను ఒక చికెన్ బిర్యానీ, అలాగే మా ఫ్రెండ్ కూడా వెజ్ బిర్యానీ. అరే నా స్పూన్ పడేసినావా? రైస్ అండ్ చికెన్ బిర్యానీ అయితే ర్యాంప్ ఉంది. ఇంకా దాంతో ఇచ్చిన కర్రీస్ అయితే అసలు దొల్లా నీళ్ళు. అది సాంబార్ ఉన్నట్టుంది. సాంబార్ కూడా రసం నీళ్ళు అంట. సో అది ఇవాళ అయితే మ్యాటర్. ఎంజాయ్ పండుగ చూపిరా. అబ్బా ఒకసారి తిని చూపి. చేపకి ఇద్దరు రెండు బాగుంటాయి. మీరేం తింటున్నారు? వీడొకడు ఎగ్ బిర్యానీ, ఇంకోటి వాడు వెజిటేరియన్. ఇవాళ కోడి పెట్టిన గుడ్లు తింటున్నాడు. ఈడు ఆ కోడి పెట్టి ఆ కోడి కాడే తింటుండు. ఓకే ఇంకా నూడల్స్ తల్లి పెట్టు. అసలైన తల్లి బిడ్డ న్యాయం అంటే ఇదే. అది ఎగ్ ఇంకా చికెన్. నైస్ కాంబినేషన్. ఈ వెజ్ బిర్యానీ కూడా ఓకే. ఇవాళ ఎట్లా మేము వేరే రూల్స్ అయిపోతున్నామా? జగన్ గారు దిగేసింది కాబట్టి ఈరోజు ఒక సత్యాన్ని తెలుసుకున్నాము. నిజంగా ఈరోజు చేప చేప చూసాం మేము ట్రైన్ లో. అది ఎవరో కాదు, మన వేణు మాధవా. ఓకే మేము తిన్న తర్వాత కంటిన్యూ. A few moments later. లాస్ట్కి రాయచూడు దగ్గరికి వచ్చేసినాం. ఇంకా చాలా దూరం అవుతుంది. బట్ ఇంకా మాకు నిద్ర పట్టట్లేదు. ఇంకా 1 o'clock మేము గుంతకల్ దిగిస్తాము. ఇంకా అప్పటి నుంచి ఇంకా మేమైతే బయలుదేరిపోయి. అసలు చూడండి డోరు డమా చేస్తున్నారు. మొత్తం ట్రైన్లోనైతే ఇట్లుంది. అసలు మొత్తం చూడండి ఆగమాగం ఉంది. ఇంకా ముసలోడైతే రాయచూడు దిగేస్తాడనమాట. రాయచూడు తొందరగా రావాలని కోరుకుంటున్నా. బా అసలు నైట్కి నిద్ర పట్టుకుంది. టైం చూస్తుంటే 11 దగ్గర అవుతుంది. సారీ 11:02 అవుతుంది. ఇదిగోండి మీకు ఒక విషయం చూపుడే మర్చిపోయినా. మేము గుడారం ఇంత ఎందుకు వేసినామో, ఇక్కడ కెమెరా ఉంది కదా, ఈ కెమెరాకి ఏం కనిపించకుండా ఉండకూడదు అనేసి మేమైతే అక్కడ కింద గుడారం వేసినాం. ఇది ఇప్పుడు నైట్ టైం అయింది కాబట్టి మీకు అంతగా కనిపించలేదు. ఈ పాయింట్ నేను మిస్ చేసిన మీకు చెప్పడం. ఇప్పుడు గుర్తొచ్చిందని ఈ టైంలో రికార్డ్ చేసి చెప్తున్నా. 1 hour later. ఇప్పుడు గుంతకల్ రైల్వే స్టేషన్లోకి దిగేసినాం. ఇంకా ఇక్కడ నుంచి మేము జనరల్ టికెట్ తీసుకొని ఇంకా కడపకైతే వెళ్ళబోతున్నాం. కాల్ వస్తుంది. ఇంకా మాకు టైం కూడా లేదు. ప్లాట్ఫామ్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇంకా మేమైతే వెళ్ళి సర్దుకోవాలి. ఓకే సీ యూ ఇన్ ద ట్రైన్. ఒకసారి మా సిచ్యువేషన్ చూడాలి. అక్కడ మాకు ఎలాంటి రిజర్వేషన్ అయితే లేదు. ఇంకా చెక్ చేసుకోవాలి. గురుకుతున్నాం. మాకు ఇదే మేము ఈ ట్రైన్లో ట్రావెల్ చేసినాం. ఇంకా ఇదైతే తిరుపతికి వెళ్ళిపోతుంది. లాస్ట్ తిరుపతికి వెళ్ళిపోయి
అక్కడే లాస్ట్ స్టాప్ దీనికి. పాపం మా దోస్తుని అక్కడ వెయిట్ చేయించినాం. ఇంకా వారి దగ్గరికి వెళ్ళి మేము తొందరగా ప్లాట్ఫామ్ షిఫ్ట్ అయిపోవాలా. ఓకే, మొత్తానికి లోపల చాలా జగ అయితే లేదు మాకు. ఇంకా ఇక్కడే డోర్ పక్కన నిలబడాల్సింది వచ్చింది. అడు నాకు మాట అన్నాడు, దానికి ఇప్పుడు తెలుస్తుంది మాకు. సరే ఇంకా లాస్ట్కి ఇక్కడ నిలబడి ఇంకా మేము వెళ్ళాల్సింది. ఆ లోపల ఇంక ఎట్లుంటుంది ఒకసారి మాడుతో చూపిస్తా. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మేము తాడిపత్రికి అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఉంటుంది కొంచెం డిస్టెన్స్. ఇంకా మేము రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ 5 అయితే అవ్వచ్చు. ఏమో బ్రో, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇట్లా ఒక టికెట్ బుక్ చేసుకున్నాం అది దాన్ని నేనైతే చెక్ చేసిన, ఇంకా అవైలబుల్ అయితే లేవు. సో ఇంకా అసలు నిజంగా లైఫ్ అయితే భలే ఉంటుంది అసలు జనరల్లో ట్రావెల్ చేస్తే. మీకు ఒకసారి చూపిస్తాను. మంచి సాంగ్స్తో మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. సౌండ్ తగ్గిద్దాం, అందరు లోపల నిద్రపోతున్నారు. వాడు కడపకైతే వచ్చేసినాం. నేను కౌశిక్ గాడు ఇంకా మేమిద్దరం ఇంకా లాస్ట్ వరకు వచ్చింది. ఇంకా మేమైతే ఈ జర్నీని ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాం. ఇప్పటికి టైం వచ్చేసి 5 o'clock అవుతుంది, 5 AM. సో ఇంకా మేము ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోవాలయ్యా. సరే, ఇంకా నేను ఈ వీడియో ఒక 2-3 days కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.